వినిపిస్తుంది. నా పేరు ఘట్ వెంకటరాజ్, మంత్రి, ఊరు సిటీ హైదరాబాద్. ఐఎమ్ 70 years ఏజ్, రిటైర్డ్ ఎండిఓ, రిసైడింగ్ ఇన్ హైదరాబాద్. శోభ గారు మా సిస్టరు, లక్ష్మి గారు మా మిసెస్, తర్వాత శర్మ గారు మా సడ్డకులు. మేమందరం 4 పీపుల్ కలిసి మా శోభ గారి యొక్క దయవలన నేను ఈ మన నిరాహార సమయంలో ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. సంతోషం, ఐఎమ్ లక్కీ. ఈ 4th లెవెల్ నేను ఎట్లా 4th లెవెల్ వస్తాను అనుకోలేదు, కానీ మీ యొక్క కృప వలన రాగలిగాం. ఇప్పుడు ఎన్ని లెవెల్ అయినా చేస్తామని ధైర్యం వచ్చేసింది. ఫస్ట్ లెవెల్లో ఒక 2 రోజుల తర్వాత ఏం తిందాము అని అనిపించిన తర్వాత ఎప్పుడే చేయగలం. మీరు కొన్ని బాగా చెప్పారు సార్. ఏంటంటే లెంత్, లాజిక్, ఎమోషన్, తర్వాత స్పేస్ లో ఏదైనా స్పేస్ లో పోయి సంకల్పం అంటే ఏ పనైనా సాధ్యం చేయగలుగుతాము. డైరెక్ట్ మనం స్పేస్ లో అంటే ఒక విషయం చెప్పారు. స్పేస్ అంటే విష్ణువు, తర్వాత టైం అంటే శివుడు అని చెప్పారు. ఆ విధంగా ఆ టైం తోటి లింక్ అయ్యి స్పేస్ లో విష్ణువుతో సంబంధం పెట్టుకొని ఏ ఏ ఏ పని మనం సంకల్పం చేసుకుంటే ఆ పని మనం చేయగలుగుతాము. ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఈ యొక్క 4th లెవెల్లో వచ్చేసింది సార్. అది ఒకటి. ఆ తర్వాత మీరు డైలీ మనకు ప్రార్థన ఫస్ట్ ఇంట్రొడక్షన్ సమయంలోనే ఎవరైతే హీనభావాన్ని, అశ్రద్ధను త్యాగం చేయగలుగుతారో వారే సరైన హిందువులు. వారికి ఉన్న సభ్యత, తర్వాత వారికి ఉన్నత స్థితి అందరూ అమలుపరచగలిగితే వాళ్ళ హిందువులు మంచి యొక్క అలవాట్లు చేసుకోవాలి హిందుత్వంలో అని చెప్పారు సార్. అది బాగా ఫస్ట్లో నేను ఆ సెంటెన్స్ బాగా నచ్చింది సార్. అందుకే మనం హిందువులై పుట్టినందుకు మనం అదృష్టం, సంతోషపడాలి. ఆ తర్వాత మీరు ఒకటి ఏక స్పేస్లో పోయి మీరు సంకల్పం చేయాలన్నారు. అదే విధంగా మీరు కుంభమేళ అనగానే మేము మన సికింద్రాబాద్ స్టేషన్ పోయి ఒక 4 టికెట్లు రిజర్వ్ చేసుకున్నాం సార్. చేసుకుంటే అవి ఏంటంటే అవి ఆర్ఏసీలో వచ్చింది. ఆర్ఏసీలో వచ్చి మాకేంత ఆర్ఏసీలో వచ్చాయని కన్ఫర్మ్ అయితే, ఎందుకంటే ప్రయాగ వస్తున్నాము, మీరున్నారు, మీరు స్పేస్లో మీరున్నారు, మీతో లింక్ పెట్టుకున్నాం కనుక ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అవుతాయి. కన్ఫర్మ్ కాకుంటే మళ్ళీ స్పేస్లోకి పోయి సంకల్పంతో తత్కాల్ తీసుకొని వచ్చేస్తాం. తత్కాల్ దొరకదనుకోండి, ఓ ఫ్లైట్లో వస్తాం. ఫ్లైట్లో తీసుకోండి, ఓ వెహికల్ తీసుకుంటాం, వచ్చేస్తాం. అది సంకల్పం. మీరు చెప్పినట్టు మన సంకల్పం పెడితే ఏదైనా సాధ్యమవుతుంది. మనం సంకల్పం పెట్టుకుంటే ఏ పని చేసినా ఏం కాదు, అది నిర్వీర్యం అవుతుంది. ఏదైనా మీరు చెప్పారు, సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకుంటే ఏ పని అయితే అని చెప్పారు సార్. అది ఆ విధంగా ఇది ఒకటి ఎగ్జాంపుల్. సంకల్పం చేసుకున్నాము. తర్వాత మేము తెలుసుకున్నాం అక్కడ చలి ఉంటుంది, ఇది ఉంటుంది అని చాలా మంది చెప్పారు. చలి ఉన్నా మేము 10 మంది కలిసిపోతే చలి ఉండదు అక్కడ. మీరు ఉన్నారు సార్. అంటే మంచి అయితే పడదు. ఎవరెస్ట్ శిఖరాలలో అక్కడ మనసరంలో ఉన్నట్టు మంచి అయితే అనేది పడదు. రగ్గులు కప్పుకుంటాము, తర్వాత మేము వెంబడి ఉంటాము, తర్వాత నిరాహారం పాటిస్తాము, లేకుంటే లంగలో భోజనం చేస్తాము, మేము వెంబడే ఉంటాము. ఒక సమయం పాటిస్తామంటే సెలవు ఉంటుంది సార్. ఏ సెలవు ఉండదు మనకు. ఇప్పుడు ఈ 4 లెవెల్లో అంతకుముందు ఈ 4 లెవెల్ వేసిన తర్వాత సార్ మాకు ఒక్క మాట సర్ది కానీ, జలుబు కానీ, తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, తర్వాత డబ్బులు లేవని ఎప్పుడు మాకు రాలేదు. అంతకుముందు డబ్బులు ఇట్లా ఆలోచన లేదు. డబ్బులు కావాలని ఆలోచన ఉంటే డబ్బుల కోసం పరిశానం ఉంటుంది. డబ్బుల కోసం ఆలోచన రాలేదు. ఉన్న దాంట్లో సరిపోతున్నాయి. వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద అమౌంట్ విత్ అస్. అందుకని ఒకటి ఏంటంటే స్పిరిచువల్గా బాగా మేము ఎదిగాము సార్. అది ఈ 4th లెవెల్లో మనకు చాలా పనికి వచ్చింది సార్.
ఈ విధంగా ఇలాంటి సమయంలో మేము ఎన్నైనా మీతో చేయగలం సార్. యా అంతకన్నా ఎక్కువ మాట్లాడడం బాగుండదు. కానీ బెస్ట్ ఒక ఒక హిందుత్వము తెలిసిన ఎవరైనా ఈ యొక్క సమయం పాటించి ఈ యొక్క క్లాసులు వినాలి. మీరు ఎన్నోసార్లు చెప్పారు. మీరు ఏ పని చేసుకున్నా క్లాసు వినండి. వింటేనే మనకు శ్రవణం లేకపోతే భాగ్యం. శ్రవణం ద్వారా మనకు 50% మీరు ఒక కర్మ గురించి చెప్పారు. కర్మ డేటాబేస్. కర్మ అంటే మన డేటాబేస్ లో మన పుణ్య పాపాలు సంచిత కర్మలతోటి ఆ పాపాలను తీయవచ్చు. పుణ్యాలు కూడా ఇంకా పెరగవచ్చు. సంచిత కర్మ, ఆగామి కర్మ, తర్వాత కర్మ డేటాబేస్, డిజైర్స్. అది బాగా చెప్పారు సార్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మేము అదృష్టవంతరం. మీలాంటి గురువు తక్కువ 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 రోజుల్లో తక్కువ సమయంలో ఈ వయసులో మీలాంటి గురువులు కూడా మా అదృష్టం సార్. ఇంతటితో నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాతోటి పాల్గొన్న మిత్రులకందరికీ, మా అక్క జిల్లలు అన్నయ్యలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్.